హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్కంద ఇంటి రుచులు. ఈరోజు మీకు కాజు పన్నీర్ కర్రీ ఈజీగా త్వరగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకున్న పన్నీర్లు వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాజూస్ కూడా క్యాష్యూస్ కూడా అలాగే ఫ్రై చేసి పెట్టుకోండి. అవి తీసేసుకుని ఉల్లిపాయలు కొంచెం 2 బిర్యానీ ఆకులు వేసి కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా ఉల్లిపాయలు మగ్గించుకోండి. అవి మగ్గిన తర్వాత మనకు కావాల్సిన టమాటాలు వేసుకుని మగ్గించుకోండి. ఇవి కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2-3 చిలుకలు పచ్చిమిరపకాయలు వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అలాగే జీడిపప్పులు వేసుకుని ఒక్కసారి తిప్పుకోండి, ఉప్పు కారం పట్టేంత వరకు. దాని తర్వాత మీగడతో ఉన్న పెరుగు ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి, బాగుంటుంది. దాంట్లో కావాల్సినంత వాటర్ పోసుకుని ఒక ఉడికొచ్చిన తర్వాత గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాజు పన్నీర్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కంద.